హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మంచి రుచికరమైన టీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ గ్లాస్తో 2 గ్లాసుల పాలు, తర్వాత 2 గ్లాసుల పాలు పోసాను గిన్నెలో. ఈ గ్లాస్తో, ఇక్కడ చూపించిన గ్లాస్తో. తర్వాత 1 గ్లాస్ నీళ్ళు, 1 గ్లాస్ నీళ్లు పోస్తాం. గ్లాస్ నీళ్ళు పోసాం. తర్వాత మనం చూపిస్తున్న టీ పొడి ఇలా చెంచా నిండుగా, ఒక 4 చెంచాల టీ పొడి. ఇదంతా కూడా మనకు 4 టీ స్పూన్లు టీ పొడి. తర్వాత దీంట్లోకి మనం ఏం చేసామంటే ఒక 3 చెంచాలు చక్కెర 3 చెంచాలు. ఎక్కువ కావాల్సిన ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఇలా వేసి దీంట్లో ఇలా వేసేసుకోవాలి. టీ పొడిలోకి వేసేసుకున్న తర్వాత ఈ టీని బాగా మరిగించాలి. ఇలా బాగా ఉడకబట్టే వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ఒక 5 to 10 minutes పాటు మనము టీని బాగా ఉడికించుకోవాలి. సో అలా ఉడికించుకోవడంలో ఏంటంటే ఆ టీ పొడిలో ఉండేటటువంటి సారం అంతా కూడా మనకు పాలల్లోకి దిగిపోతుంది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే టీ పొయ్యి మీద పెట్టేసి పక్కకి వెళ్ళిపోతుంటారు. కానీ టీ ఉడికేటప్పుడు ఈ విధంగా కలపాలండి. దీనివల్ల ఏంటంటే మనము టీ బాగా టీ మసిలేటప్పుడు టీ ఇలా మరుగుతుంది కదా, ఈ మరిగేటప్పుడు మన ఈ విధంగా కలపడం వల్ల ఏంటంటే కిందికి పైకి మొత్తం అంతగా కూడా మనకు ఈ యొక్క టీ అనేది టీ పౌడర్తో పాటు మంచిగా చక్కెర, పాలు అన్నీ కూడా బాగా కలుస్తాయండి. సో కలవడం వల్ల ఏంటంటే మనకు టీ కూడా రుచిగా వస్తుంది. మీరు హోటల్స్లో కూడా చూసే ఉంటారు, కంటిన్యూస్గా టీ చేసేవాళ్ళు, మన టీ కొట్టుకు వెళ్తే కూడా టీ చేసేవాళ్ళు కూడా కంటిన్యూస్గా ఆ టీని కలుపుతూ ఉంటారు. సో కారణం ఏంటంటే మనకు ఈ టీ ఇలా కలపడం వల్ల ఏంటంటే టీ బాగా కలుస్తుంది. ఇలా కలవడం వల్ల మనకు మంచి టీ అనేది మంచి టేస్టీగా మనకు టీ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్లేమ్ కొంచెం లైట్గా అలా పెంచాలండి. అలా పెంచడం వల్ల ఏంటంటే బాగా ఈ విధంగా మసులుతుంది టీ అనేది. మసలటం వల్ల మనకు మంచి టీ అనేది బాగా రుచికరంగా వస్తుంది. ఇంకా బాగా ఉడికించాలండి. ఎంత వీలైతే అంత బాగా కలపడానికి మనం ట్రై చేయాలండి. కలుపుతాం వల్ల మనకి ఏంటంటే రంగు కూడా చాలా మంచి రంగు వస్తుంది టీ కూడాను. ఊరికే మనం టీ పొయ్యి మీద పెట్టేసేసి వదిలేస్తే అంతగా రంగు కూడా అనిపించదు. చూడండి, ఈ విధంగా నేను మొదట వీడియో స్టార్టింగ్ నుంచి అప్పటి నుంచి ఇప్పటికి కొంచెం రంగు కూడా మారిపోచేసింది టీలో కూడా. కారణం ఏంటంటే టీ అనేది బాగా ఉడకడం వల్ల ఏమవుతుందంటే మంచి రంగు అనేది తేలుతుంది. సో ఇలా 5 to 10 minutes ఉడికిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ విధంగా చేస్తున్నాను. సో దించేసి ఈ విధంగా జార్లో టీని వడబోస్తున్నాను. సో ఇలా టీ వడబోసిన తర్వాత ఈ టీని మనం ఏం చేస్తామంటే చూడండి, మంచి రుచికరమైన టీ అనేది మనకు తయారైంది. థ్యాంక్ యూ.